కేసులో అసలు దోషి ఎవరు? కొన్ని వందల మంది సామాన్యులు మోసపోయిన, ఎన్నో వరుస చావులకు కారణమవుతున్న, కొన్ని కోట్ల రూపాయల విలువైన ఈ స్కామ్‌లో అసలు దోషి ఎవరో ఒకసారి వీడియోని ఆపి అంటే పాజ్ చేసి కామెంట్ చేయండి. ఈ కేసులో అసలు దోషులు నా ఉద్దేశంలో అయితే ప్రజలే. ప్రజలు దోషులు ఎలా అవుతారు? వాళ్ళు మోసపోయారు గదా! వాళ్ళు బాధితులు గదా! వాళ్ళే అమాయకత్వంతో మోసగించబడి రోడ్డున పడి దిక్కులేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని దోషులు అనడం అన్యాయం అని మీరంటారు. ఈ స్కామ్‌లో సూత్రధారులు ఇన్ని వందల మంది నుండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని వందల మంది నుండి డబ్బులు ఎలా వసూలు చేశారు? మొదట 10% వడ్డీ ఇస్తామని ఆశ చూపి వసూలు చేశారు. అంటే రూ. 10,00,000 అప్పు వాళ్ళకిస్తే, అంటే రూ. 10,00,000 పెట్టుబడి పెడితే నెలకు రూ. 1,00,000 చొప్పున వడ్డీ ఇస్తామని ఆశ చూపించారు. మొదట్లో కొంతమందికి ఇచ్చారు కూడా. ఇలాంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు అంటే నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా సిద్దిపేటలో జరిగిన స్కామ్ గురించి చెప్తాను. ఎవడో వచ్చి సిద్దిపేటలో ఇల్లు అద్దెకు తీసుకొని ఎస్ఎస్ స్టీల్ సెంటర్ అని బోర్డు పెట్టారు. అందులో చిన్న చిన్న స్టీల్ గిన్నెల నుండి టీవీలు, మంచాలు, బీరువాల దాకా ఎన్నో వస్తువులు పెట్టారు. మీరు ఏదైనా వస్తువును కొనాలనుకుంటే ఆ వస్తువు ధరలో సగం డబ్బులు చెల్లిస్తే చాలు. నెల రోజుల తర్వాత వచ్చి ఆ వస్తువుని తీసుకెళ్ళవచ్చు. జయం మార్ట్లో చిన్న చిన్న వస్తువులు కొన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు కొన్న రోజు నుండి 30వ రోజు నాడు వస్తువులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోట చాలామందికి తెలిసిపోయింది. చాలామంది అప్పులు చేసి మరీ పెద్ద పెద్ద వస్తువులు కొనడం మొదలుపెట్టారు. చాలా డబ్బులు వచ్చిన తర్వాత ఓ రోజు అర్ధరాత్రి వాడు పరారయ్యాడు. వాడు దోషే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఏ వస్తువైనా వాడు సగం ధరకే ఎలా ఇవ్వగలుగుతాడు? అంతమందికి అన్ని వస్తువులు సగం డబ్బులకే ఎలా ఇవ్వగలుగుతాడు? పోనీ డబ్బు ఇచ్చిన వెంటనే వస్తువు ఎందుకు ఇవ్వడు? నెల రోజుల టైం ఎందుకు పెట్టాడు? ఇవేవి లాజిక్గా ఆలోచించకుండా అత్యాశతో అప్పు చేసి మరీ వస్తువులు కొన్న వాళ్ళందరూ కేవలం బాధితులు కాదు, దోషులు కూడా. ఈ కేసులో కూడా రూ. 10 వడ్డీ ఇస్తామనగానే, అధిక లాభాలు ఇస్తామనగానే ముందు వెనుక ఆలోచించకుండా, అసలు రూ. 10 వడ్డీ ఇవ్వడం సాధ్యమవుతుందా అని ఆలోచించకుండా అత్యాశతో పెట్టుబడులు పెట్టడం ఖచ్చితంగా నేరమే. బయట అప్పులు తీసుకొచ్చి మరి మితిమీరిన అత్యాశతో పెట్టుబడులు పెట్టడం ఇంకా పెద్ద నేరం. ఈజీ మనీ, ఏమాత్రం కష్టపడకుండా డబ్బు రావాలి. మన కళ్ళ ముందే ప్రతిరోజు ఇలాంటి స్కాముల్లో అత్యాశతో ఇంతమంది మోసపోతున్నారు. మన కళ్ళ ముందే ఈజీ మనీ కోసం లాటరీల్లో, జూదాల్లో, గుర్ర పందాల్లో డబ్బులు తగిలేసి చాలామంది రోడ్డున పడుతున్నారు. మన కళ్ళ ముందే ఎంతోమంది సులభంగా డబ్బులు సంపాదించవచ్చని రియల్ ఎస్టేట్లో, షేర్లలో, బిట్కాయిన్లో అప్పులు చేసి మరీ విపరీతమైన పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యి రోడ్డున పడుతున్నారు. ఈ సంఘటనలన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ చూస్తూ పైగా అలా రోడ్డున పడ్డ వాళ్ళ అత్యాశను తిడుతూ మళ్ళీ మనమే అత్యాశతో విపరీతంగా అప్పులు చేసి ఈజీ మనీ కోసం పెట్టుబడులు పెట్టి మోసపోతే మనమే దోషులం. ఒక కుటుంబం నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు నీ అడుగులు ఎంత జాగ్రత్తగా వేయాలి? నీ అత్యాశతో నీ కుటుంబం రేపు పొద్దున రోడ్డున పడితే నువ్వే మొదటి దోషివి.